హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి అంజీర చెట్టు గురించి. ఆ రోజు నేను ఒక వీడియో పెట్టినా కదా, అంజీర చెట్టు కాస్తలేదు కొట్టేస్తామని. కానీ అది 2 కాయలు పడ్డప్పుడు అవి తెంపి మక్క పెడితే మంచిగా మక్కినాయి, బాగా స్వీట్గా ఉన్నాయండి. ఇది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? ఎంత బాగా కాయలు వస్తున్నాయో చూపించడానికి పెడుతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ఈ అంజీర చెట్లు 2 ఉన్నాయని చెప్పాను కదా, చూడండి. ఇదొకటి అంజీర చెట్టు, పెద్ద మహావృక్షాలు అయినాయండి ఇవైతే. ఇదొకటి 2 అంజీర చెట్లు. ఇప్పుడు నేను వీటి కాయలు ఎంత బాగా వచ్చినాయో చూపిస్తా, చూడండి. కాస్తూనే ఉందండి ఇది, కిందనే బాగా వస్తున్నాయి. చూడండి, కింద భూమిలోకి వెళ్ళి పుట్టినట్టుగా అవుపిస్తున్నాయి. చూడండి, కింద భూమిలో ఒక కొమ్మ ఉంది, మండ, దానికి ఇన్ని కాయలు పెద్ద సైజులో వచ్చినాయి. ఇది ఒక 10 రోజులు కనుక కాయకపోతే మేము కొట్టేసేవాళ్ళం ఈ చెట్టుని. కింది నుండి బాగా వస్తున్నాయి ఇవి, చూడండి. ఇక్కడ కూడా ఈ చెట్టుకి రాలేదు, కింద భాగం నుండే వస్తున్నాయి. అన్నీ వచ్చినాయి చూడండి, కుప్పలు కుప్పలుగా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ అవే, ఇక్కడ 3 ఎంత పెద్దగా వచ్చినాయి. ఇంకొక చెట్టు చూపిస్తా పదండి. ఇవి కొంచెం పైనకి కాసినాయి 2, ఇప్పుడిప్పుడే పైనకి వస్తున్నాయి. ఇక్కడ ఈ మొగ్గ కూడా కాయలాగానే మారుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా చాలా వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి, ఇవైతే ఇంకా హైలైట్, చాలా బాగా వచ్చినాయి. మేము ఇలా కాస్తుందని అస్సలే అనుకోలేదు, కానీ బాగా వచ్చింది కాత. ఈ చెత్త అంతా ఏంటి అనుకుంటున్నారా? అంత చెత్త ఉంది అనుకుంటున్నారా? మనం ఆకులని పడేయొద్దు, మళ్ళీ ఆ చెట్ల మొదల్లో వేస్తే వాటికి మళ్ళీ ఒక ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది, ఒక మెడిసిన్ లాగా మంచి బలం వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ చెట్టు మొదట్లో మనం వర్షం పడ్డా లేకపోతే మనం వాటర్ పట్టినా కూడా తొందరగా ఎండిపోదు చెట్టు మొదట్లో. ఈ ఆకు ఉండేసరికి కొంచెం పదను ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. మనం చెట్ల ఆకులని పడేయద్దు, మనం చెట్టు మొదల్లో వేస్తే ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది, మళ్ళీ ఇంకొకటి పదను ఉంటుంది. ఇవ్వండి మా అంజీర చెట్లు. చూసారు కదా, నాకు ఎక్కువ వ్యూస్ వస్తలేవండి, లైక్స్ అయినా వ్యూస్ అయినా. మేము బాగానే చేస్తున్నా అనుకుంటున్నా, కానీ నచ్చట్లేదేమో. మీరు కామెంట్ రూపంలో పెట్టండి, ఇలా కాదు అలా చేయండి అని కామెంట్ రూపంలో పెడితే మేము సెర్చ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు.
ప్లీజ్ లైక్ కొట్టండి. బాయ్.